హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిఎస్ఎం ఎంటర్ప్రైజెస్. ఇది జాక్ F5. దీంట్లో మీకు ఎర్రర్ E6 ప్రాబ్లం వస్తుంది అనుకుంటే దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని సొల్యూషన్ నేను చెప్తాను మీకు. ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసి వెనుకకు కనెక్టర్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత దాని సెన్సర్ ఉంటుంది, దాని తర్వాత బోర్డ్ ప్రాబ్లం ఉంటుంది. 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఒకసారి ఎర్రర్ 6 రాగానే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది, ఒకసారి స్విచ్ ఆఫ్ చేసుకొని బ్యాక్ సైడ్ స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ కనెక్టర్ ఒకసారి చూసుకొని తీసి మళ్ళీ కరెక్ట్గా పెట్టేసి దాంట్లో కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. గట్టిగా ఫిక్స్ చేసుకొని ఇప్పుడు ఒకసారి ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఎర్రర్ 6 ప్రాబ్లం పోయింది. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మనకు కింద ఇది కనెక్టర్ ఉంటుంది కదా, దీంట్లో సెన్సర్ పోతుంది. ఈ కనెక్టర్లో ఈ వైర్లో లోపల సెన్సర్ పోతుంది. ఆ సెన్సర్ పోయినా మీకు E6 ప్రాబ్లం వస్తుంది. లేదు ఆ రెండు బాగున్నా కూడా మీకు E6 వస్తుంది అనుకుంటే దీని మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉంటుంది. 3 ప్రాబ్లం. ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.